అన్నదాతలకు అక్టోబర్లో 0 వడ్డీ రాయితీ. ఖరీఫ్ 2019లో 14,27,000 మందికి 289 కోట్ల రాయితీ ఇచ్చారు. అలాగే ఖరీఫ్ 2020 సీజన్లో మరింత మంది రైతులకు లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే దీంట్లో ప్రధాన కట్ ఆఫ్ ఏంటంటే సెప్టెంబర్ నెలాఖరులోపు, అంటే నెక్స్ట్ మంత్ నెలాఖరులోపు కనుక మనం ఈ 2020కి సంబంధించి కనుక రుణాలని, అంటే 1,00,000 లోపు తీసుకున్నటువంటి రుణాలు మనం చెల్లిస్తే మనకి ఆటోమేటిక్గా రీయింబర్స్మెంట్ వస్తుంది. అంటే 1,00,000 లోపు తీసుకున్నటువంటి రుణాల్లో కేంద్ర ప్రభుత్వం 3% రాయితీ ఇస్తుంది, మిగిలిన 4% రైతు చెల్లించాలి. సో ఈ మిగిలిన 4%ని మన రాష్ట్ర గవర్నమెంటే భరాయిస్తుంది, అనగా మన రాష్ట్ర గవర్నమెంటే చెల్లిస్తుంది అనమాట. అంటే చిన్న సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ స్కీమ్ పేరు వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు అనమాట. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ ముగియకుండానే వడ్డీ రాయితీ జమ చేస్తూ వస్తుంది. ఈ పథకం కింద ఖరీఫ్ 2019లో 14,27,000 మంది, అది మన ఫిగర్ కొంచెం అవసరం అవ్వచ్చు. అలాగే 2019-20లో 6,28,000 మంది. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ఖరీఫ్ 2020 సీజన్కు సంబంధించి వడ్డీ రాయితీ అక్టోబర్లో మనకు కనుక జమ అవ్వాలంటే మనం కంపల్సరీగా ఈ సెప్టెంబర్ లోపు 1,00,000 లోపు తీసుకున్న రుణాలని మనం కనుక చెల్లిస్తే మనకి ఎటువంటి వడ్డీ కట్టకుండా పూర్తిగా ప్రభుత్వమే కట్టేస్తుందన్నమాట. అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ రాయితీ పథకంపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు అవగాహన కల్పిస్తారు. తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే విధంగా రైతుల్లో చైతన్యం కలిగిస్తారన్నమాట. కంపల్సరీగా దీంట్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి. అంటే ఈ క్రాప్ బుకింగ్లో కూడా ఆ రైతు యొక్క డీటెయిల్స్, అంటే అతనికి ఎంత పొలం ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, ఏ విలేజ్లో ఉంది, దానికి సంబంధించి ఎంత ఇతను రుణం తీసుకున్నాడు అనే సంబంధించిన పూర్తి వివరాలను మనం సేకరించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఈ ఖరీఫ్ 2020 సీజన్లో 1,00,000 లోపు పంట రుణాలు తీసుకుని సెప్టెంబర్ నెల లోపు తిరిగి చెల్లించిన వారందరికీ 4% వడ్డీ రాయితీ లభిస్తుంది. గడువులోగా వడ్డీతో సహా పంట రుణాన్ని చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరిన్ని వివరాలకు మనం సమీప రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదిస్తే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే దీని ప్రకారం మనకేంటి 1,00,000 లోపు కనుక రుణం తీసుకుని ఉండి మనం 3% రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అలాగే మిగతా 4% రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుంది. కాబట్టి 1,00,000 లోపు తీసుకునే రుణాలకి మనం ఎటువంటి వడ్డీ చెల్లించవసరం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మనకి పూర్తిగా వివరాలతో సహా అందిస్తుంది. నో మోర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అంటే ఇక సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని కేంద్ర ప్రభుత్వం దేశంలో 2022 నాటికి పూర్తిగా నిషేధించబడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఈ నెల 12న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు 2021ని ప్రకటించింది. దీని యొక్క టైటిల్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరియు సవరణ నియమాలు 2021ని ప్రకటించిందనమాట. దీనికి సంబంధించి అధిక చెత్తకు కారణమయ్యే ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వచ్చే ఏడాది జులై నుంచి పూర్తిగా నిషేధిస్తున్నారు. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ప్లాస్టిక్ ఇయర్ బడ్స్ వచ్చే ఏడాది జులై 1 తేదీ నుంచి దేశంలో గుర్తించిన కొన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తుందన్నమాట. అంటే ప్లాస్టిక్ స్టిక్స్తో తయారు చేసిన ఇయర్ బడ్సు, బెలూన్స్కు ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీస్కు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్కు వాడే థర్మోకోల్ వస్తువులపై నిషేధం అమల్లోకి రానుంది. వీటితో పాటు ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్సులు వాడే ప్యాకింగ్ పేపరు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్లకు తక్కువగా ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లను నిషేధ జాబితాలు చేర్చింది. అంటే మినిమం 100 గ్రాముల కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 120 మైక్రాన్లకు పెంపు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి దేశంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందాన్ని ఏం చేశారు, 75 మైక్రాన్లకు పెంచారు. అయితే ఇప్పుడు 2022 డిసెంబర్ 31 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల కనీస మందం 120 మైక్రాన్లకు పెంచింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందం పెరిగిన కారణంగా వాటిని తిరిగి వినియోగించడానికి అనుమతించబడింది. జాతీయ నూతన ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆవిష్కరించారు. జాతీయ నూతన ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీ. ఈ పాలసీ సర్కిల్ ఎకానమీకి మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది.
వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ముడి పదార్థాల వ్యయాన్ని తగ్గించుకునే ఆర్థిక నమూనాను సర్క్యులర్ ఎకానమీ సూచించింది. నూతన పాలసీతో పర్యావరణిత ఆర్థిక సమ్మిళిత అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని, పాత వాహనాల రీసైక్లింగ్కు నూతన స్క్రాపేజ్ పాలసీ దారితీసింది. దీనివల్ల ఏమవుతుంది, దేశీయ ఆటోమొబిలిటీ ఆటో రంగానికి కొత్త రూపు వస్తుందని దీని ద్వారా మనకి తెలుస్తుందన్నమాట పూర్తిగా. అంటే గత ఏడాది భారత్ 23,000 కోట్ల విలువైన స్క్రాప్ స్టీల్ను దిగుమతి చేసుకుందనమాట. సో ఇలాంటివి మనం దిగుమతి చేసుకోకుండా ఇక నుంచి మనం ఉన్నటువంటి ఆ పాత వాహనాల్లో ఉన్నటువంటి మెటల్స్ని మళ్ళీ రీసైకిల్ చేసుకోవడం వల్ల సో రీసైక్లింగ్ హబ్బగా కూడా మారే అవకాశం ఉంది ప్రపంచంలో, ఇండియా అనేది కూడా దీని ద్వారా మనకు తెలుస్తుంది. నూతన పాలసీలో ప్రధానంగా వాహనం వయసును బట్టి కాకుండా ఫిట్నెస్ను బట్టి స్క్రాపింగ్ పంపడమే కొత్త విధానం లక్ష్యం. కొత్త విధానం ప్రకారం తమ పాత వాహనాలు స్వచ్ఛందంగా స్క్రాప్కి ఇచ్చేవారికి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ చూసిన వారికి కొత్త వాహనాల కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. సో దీంతోపాటు వీరికి రోడ్ ట్యాక్స్లో కూడా కొంత రిబేట్ లభిస్తుంది అనమాట. నూతన తుక్కు విధానంతో కొత్తగా 10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దేశంలో దాదాపు 1 కోటి అన్ఫిట్ కాలం తీరిన వాహనాలు ఉన్నాయి. వీటిని తక్షణం రీసైకిల్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తాలిబాన్ల గుప్పిట్లో కాందహార్. అమెరికా సైన్యం పూర్తిగా తప్పుకుంటామని ప్రకటించిన కాడి నుంచి తాలిబాన్లు ఆటోమేటిక్గా ఆఫ్ఘనిస్తాన్ని 1 by 1 ఆక్యుపై చేస్తూ వచ్చేస్తున్నారు. ఆఫ్ఘన్ సైన్యం తాలిబాన్ల ముష్కల మధ్య బేకరం, రెండో అతిపెద్ద నగరం కూడా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క హస్తగతం అయిపోయింది. సో ఆ తాలిబాన్ల దురాక్రమంలో ఆటోమేటిక్గా సాగుతూ వస్తున్నాయి. దక్షిణాది హార్దిక హబ్బగా పేరున్న కాందహార్ గురువారం రాత్రి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్కి బ్రేకర్ పోరు జరిగినా కూడా ఆటోమేటిక్గా, అంటే ఇప్పుడు 50% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆఫ్ఘన్ దక్షిణ భాగమంతా తాలిబాన్ పెత్తనం కిందకు వచ్చేసింది అనమాట ఆటోమేటిక్గా. కాబూల్కి జస్ట్ కేవలం 50 కిలోమీటర్ దూరంలో ఉన్న హెల్మండ్ నగరాన్ని కూడా ఆక్రమించుకున్నారు. ఒక విధంగా మనం చూస్తే దేశ భూభాగంలో 66 భూభాగం తాలిబాన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. దేశంలో 34 ప్రొవిన్షియల్ రాజధానులు ఉండగా సగం రాజధానులు ఇప్పటికే ఆక్రమించేశారనమాట. సగం అంటే దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలోని లోయర్ ప్రావిన్స్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేశారు. అంటే దీనికి బ్యాక్ సైడ్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది మనం చూసుకుంటే రష్యా, చైనా దీనికి బ్యాక్ సైడ్లో తాలిబాన్లకి సపోర్ట్ చేస్తూ వారికి ఆయుధాలు సమకూరుస్తున్నట్టుగా మనకి దీని ద్వారా తెలుస్తుంది. దీనివల్ల మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై పట్టు బిగుస్తున్న తాలిబాన్ల వల్ల మహిళల మీద, చిన్నారుల మీద ఆటోమేటిక్గా మళ్ళీ దాడులు జరుగుతున్నాయి అని చెప్పి వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది. ఉపాధికి ఊతమిచ్చేలాగా ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ఒక తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 5 చోట్ల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కృతనిశ్చయించింది. దీనిలో మనం చూసుకుంటే రాజమండ్రిలో ఫర్నిచరు, మాచవరంలో పప్పు దినుసులు, కాకినాడలో ప్రింటింగు, జగ్గేపేటలో ఆభరణాలు, నెల్లూరులో గార్మెంట్స్. సో ఈ 5టికి ఆల్రెడీ అప్రూవల్ కూడా వచ్చింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో 43 కోట్ల రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం దీంట్లో చూసుకుంటే ఇది మనకి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ 5 క్లస్టర్ను అభివృద్ధి చేస్తారు. ఏం చూసుకుంటారు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఈ 5 క్లస్టర్లను అభివృద్ధి చేస్తారు. మనకి చూసుకుంటే మహిళల కోసమే గార్మెంట్ క్లస్టర్, అంటే ఇచ్చినట్లు మనం ఓన్లీ మహిళల కోసమే కేటాయించారు. అంటే చూడండి, కాకినాడలో ఏర్పాటు చేసే ప్రింటింగ్ క్లస్టర్లో అధునాతమైన పరికరాలను ఏర్పాటు చేస్తారు. అలాగే అంటే ఎక్కడెక్కడ దేన్ని మనం ఇంకా అప్గ్రేడ్ చేయాలి, జగ్గేపేటలో ఏర్పాటు చేసినటువంటి జ్యువెలరీ క్లస్టర్కి ఆభరణాల స్వచ్ఛతను మనం టెస్ట్ చేసేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడలో ఆటో ఇంజనీరింగ్ క్లస్టర్ను, నెల్లూరులో జ్యువెలరీ క్లస్టర్ను ప్రతిపాదన పంపామని వీటి నుంచి అనుమతి రావాల్సి ఉంది కొన్నిటికి. పడన కళాకారుడికి శిల్పగురు అవార్డు. కృష్ణా జిల్లా పెడనకు చెందిన హస్తకళాకారుడు కొండ్రు గంగాధరరావుకి జాతీయ స్థాయిలో శిల్పగురు అవార్డుకి ఎంపికయ్యారు. ఈ అవార్డు దేనికి ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన హస్తకళాకారులకు శిల్పగురు అవార్డులను ప్రదానం చేస్తుంది. 2018 సంవత్సరానికి సంబంధించి శుక్రవారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ఉత్తమ కళాకారులు ఎంపిక చేయగా దీంట్లో కొండ్రు గంగాధరరావు ఆయనకి మనకి అవార్డు వరించింది. రాష్ట్రంలో మహిళా రైతులతో కొత్తగా రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. డ్వాక్రా మాదిరిగా ఒకే పంటను పండించే మహిళా రైతులను ఒకే విధంగా ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం కింద వీటిని ఏర్పాటు చేయనున్నారు. NRLM నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్లో భాగంగా మనకి ఈ మహిళా రైతు ఉత్పత్తి సారు సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాష్ట్రానికి వచ్చేసరికి
గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ అధికారులు ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నారన్నమాట మనకి. సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 236 కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 మండల కొత్తగా మనకి ఎఫ్ఈఓల్ని ఏర్పాటు చేస్తున్నారన్నమాట.